సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సంపాదకుడు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులుగా 11వ భాగం 24/1/26 ధన్యజీవి చీమకుర్తి శేషగిరిరావు టి సూర్యనారాయణరావు. ఇది 55 ఏళ్ల కిందటి మేము ఒంగోలు హై స్కూల్లో విద్యార్థులం. రెండవ ప్రపంచ యుద్ధ రోజులు. గాంధీజీ వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపిచ్చాడు. పేరుకు వ్యష్టి అయినా అది ఒక పెద్ద ఉద్యమ రూపాన్ని ధారించింది. ఈ ప్రధాన ఉద్యమంలో మేము విద్యార్థి సంఘం తరఫున గ్రామాల వెంట నినాదాలు ఇస్తూ తిరిగాం. ఆ ప్రచారంలో భాగంగా చీమకుర్తి గ్రామానికి మేము వెళ్ళాం. మమ్మల్ని ఆ గ్రామంలో పేరు పొందిన గాంధేయవాది శ్రీ చీమకుర్తి వారింటికి తీసుకెళ్ళా. పచ్చని శరీరం, సాత్వికతకు ప్రతీక అయిన ముఖవర్చస్సు, చెరగని చిరునవ్వు, చక్కని స్వరం, పదజాలం, అలాగే నిండు విగ్రహం. ఇది చీమకుర్తి శేషగిరిరావు గారి వ్యక్తి. ఆయన ఎదురుగానే మా వాళ్ళు స్వతంత్ర భారత్కి జై అనే నినాదాలిచ్చి గాంధీ గూర్చి చెప్పమన్న. అయితే ఒక్కటే వాక్యం చెప్పి, గాంధీ గారు గంగా జలమంత పవిత్రమైన అని ఇంకా ఏమేమో చెప్పారు. అయినా ఇప్పటికీ ఆ మాట నా మనస్సులో నిలిచివ. నాకప్పుడు 12-13 ఏళ్ళు. నువ్వెవరు అని అడిగా. చెప్పా, మా వాడివేలే అన్నారు. ఇంటికి వచ్చాక మా వాళ్ళని అడిగి మా బాంధవ్యం తెలుసుకొని 1942 నాటికి మేము గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్లో చేరా. మళ్ళీ ఉద్యమం వచ్చి క్విట్ ఇండియా పేరు బొంబాయి సభలు అగ్నిజ్వాలల్లా దేశమంతా పాకాయి. ఆంధ్రకేసరి అరెస్ట్ అవుతారని తెలిసి మా కాలేజీలో జరిగిన సంఘటన మహోజ్వలం. మా ప్రిన్సిపాల్ బుద్ధిరాజు రామచంద్రరావు స్వతంత్ర విపాస్ మా కాలేజీ ఆవరణలో స్వేచ్ఛ ఇచ్చాడు. మాకు మేమే రాజుల. కాలేజీ గోడలు దూకటం మొదలుపెట్టాం. పోలీసు దళాలను ధిక్కరించాం. నినాదాలతో వాతావరణం దద్దరిల్లి పోలీసు వ్యాన్లో ఎక్కించి 2 వాయించి పంపారు. మమ్మల్ని వయసు చిన్నది కావటం వల్ల అరెస్టు చెయ్యాల. అప్పటికి మళ్ళీ చీమకుర్తి వాళ్ళని గురించి విన్నా. 42 ఉద్యమంలో మా ప్రాంతాల్లో పాల్గొన్న ప్రముఖుల్లో ఆయన ఒక. తర్వాత చాలా కాలం వాళ్లకు ఆయన గురించి వెంటనే కానీ కలుసుకోవడం జరగ. హైదరాబాదులో తరచు తెలుగు భాషా సమితిలో వారిని వారి ఆప్తమిత్రుడు వై ఆంజనేయులు గారిని కలుసుకోవడం నాకెంతో తృప్తినిచ్చి 8 ఏళ్ల నాడు కిందట కృష్ణా జిల్లా అవనిగడ్డ మందరి బుద్ధప్రసాద్ ఏర్పాటు చేసిన గోష్ఠి కార్యక్రమాలు ఇద్దరూ పాల్గొన్నాం. భాషా సంస్కృతి మీద ఆయన ఉపన్యాసాలు ఆహ్లాదాన్ని ఇచ్చాయి. 1982లో మేము ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ తరఫున ప్రకాశం గారి 111వ జన్మదిన వేడుకలు భాగంగా చీమకుర్తి వారిని నాటి ముఖ్యమంత్రి భువనం చంద్ర వెంకట్రామ్ గారు వాటికి సాలువా మెమెంటోలతో సత్కరించి వారి సేవను శ్లాఘించి నిరుడు మేము ఒక కారులో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉంటే చీమకుర్తి వారు ఒంగోలు వాస్తవ్యులు గుండ్లపల్లి ఆదినారాయణరావు వచ్చి మనన్ను పరామర్శి. చీమకుర్తి స్నేహజీవి, అమృత హృదయుడు, చిరస్మరణీయుడు. ఎన్నో గ్రంథాలు రాయ సంకల్పించారు. అది ఒక కార్యరూపం దాల్చకముందే వారు బతుకు దూరమై. అన్నగారు ఒక విజ్ఞానకని, వారి సకల శాస్త్రాలలో నిష్ణాదు. తెలుగు విజ్ఞాన సర్వసంపుటాన్ని వారి కృషి అపారం. లేదని ఎవ్వరినడుగను రాదని చింతింప పరులు రప్పించినతో కాదని ఎద్దియుమాన భేదము ఖేదము మోదము లేక క్రీడింతు మది అని భాగవత స్కంధంలో 7వ స్కంధంలో. ఎంపీఆర్ రెడ్డి నేను క్విట్ ఇండియా ఉద్యమంలో శేషగిరిలో. అది అదృష్టమనుట ఆ ఉదయవేళ వయసులో ఉండుట నిజము స్వర్గ సుఖమే. అది అదృష్టము అనుట మనుట ఆ ఉదయవేళ వయసులో ఉండుట నిజము స్వర్గ సుఖమే అని వర్డ్స్వర్త్ రాశాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాత్మా గాంధీ
1942 ఆగస్టు 8న ఇచ్చిన విజయము వీరస్వర్గము డువార్ డై అనే నినాదం ఢిల్లీ నుంచి ధనుష్కోటి వరకు యువకులను ఉత్తేజపడి బ్రిటిష్ పరిపాలకులు భారతదేశం నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి కృత నిశ్చయుడైన మహాత్మా గాంధీ తిరుగుబాటు తీవ్రమైన పోరాటానికి దేశవ్యాప్తమైన సమ్మెకు కూడా ఉద్యుక్తులు. దీనివల్ల ఉత్తేజితులైన ఆంధ్రదేశంలో దేశభక్తి చీమకుర్తి శేషగిరిరావు, భయంకరాచారి, మధురాంతకం మాధవరావు మొదలైన మహామహులు అకుంఠితమైన దీక్షతో పోరాటం చేశారు. స్టూడెంట్ ఫెడరేషన్ అనుబంధమైన మద్రాస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో సభ్యుడిగా ఉన్న ఈ దేశవ్యాప్త ఉప్పెన ఉత్తేజపడి నాటి సోషలిస్టు శిశింద్రియుల పక్కన చేసి భయంకరాచారి ఆ నరక సమానమైన అండమాన్ జైలు గురించి వ్రాసిన పుస్తకం వల్ల ఆయన మద్రాసు హేరింగ్టన్ రోడ్డులో చేసిన బోధన వల్ల క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించి జ్ఞానం సంపాదించారు. క్విట్ ఇండియా ఉద్యమ దాడి మద్రాసు విద్యార్థి సంఘం కాకా వికలైపోయి అందులోని మేము కొందరు చిన్న చిన్న దళాలుగా ఉన్న సోషలిస్ట్ కాంగ్రెస్, మార్క్సిస్ట్ లెనినిస్ట్, 4వ ఇంటర్నేషనల్తో కలిసి ఆగస్టు విప్లవంలో పాల్గొని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆగస్టు విప్లవం అత్యంత కీలకమైన చివరి దశ. ఆక్స్ఫర్డ్లో విద్యను అభ్యసించి వచ్చిన ఆంథోనీ పిల్లె దక్షిణ దేశంలో కీలకమైన మద్రాస్ కార్మిక సంఘాన్ని పునరుద్ధరించారు. పచ్చయ్యప్ప కాలేజీలో అత్యంత ప్రతిభాశాలైన విద్యార్థి మాధవరావు ఆంధ్ర తీరపు అజ్ఞాత పోరాటానికి ప్రధాన సంధాత అయ్యారు. అతడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమతా పార్టీ అధ్యక్షుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ విస్తృతమైన సహాయ నిరాకరణ ఉద్యమంగా భావించిన జయప్రకాశ్ నారాయణ, లోహియా, అచ్యుత్ పట్వర్ధన్ వంటి నాయకులు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నిర్వహించిన తిరుగుబాటు ఉద్యమం గాంధీజీ ఉద్దేశానికి దూరంగా జరిగి సతారాలో నానా పార్టీలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఆయన తండ్రి గాంధీ గారి వద్ద తాము ఆయుధాలతో పోరాడినట్లు ఒప్పుకొని క్రూర ప్రభుత్వము దమన నీతిని ధైర్యంగా ఎదుర్కొన్న గాంధీజీ వాళ్ళని అభినందించి వాళ్ళ అహింసా విధానం కంటే ధైర్యవంతం, ఈ హింసా విధానం న్యాయసమ్మతమే అన్నారు. ఆగస్టు తిరుగుబాటులో అనేక త్యాగాలు చేసిన వాళ్ళు ఇది ఊరట కలిగి జయప్రకాశ్ నారాయణ స్వతంత్ర యోధులకు వ్రాసిన ఉత్తరంలో ఆగస్టు తీర్మానంలో మనం స్వతంత్రమైనట్టు చాటామని, మనకు ఎంచుకున్న మార్గం గాంధీ సిద్ధాంతానికి అనుకూలం కాకపోయినా పర్వాలేదని అన్నారు కదా. కర్కే మహాదేవ్ 1949లో తన పుస్తకం ఐ హ్యావ్ షెడ్ మై టీయర్స్లో సతారా సమాంతర ప్రభుత్వం, గొరిల్లా దళాల గురించి వర్ణనాత్మకమైన వివరణ చరిత్రకారుడు దీని ప్రాముఖ్యాన్ని చాలా ఆలస్యంగా గుర్తించి సోషలిస్ట్ అజాతి హిందూ ఫౌజ్ అస్సాం, బెంగాలుల ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అందించి స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ప్రముఖ పాత్రను గుర్తించాల్సి జరిగింది. క్రిస్టియన్ మహాసభలో గాంధీజీ ఉదహరించిన ఈ కింది షెల్లీ కవిత భారతదేశ భక్తులు మననం చేసుకుని ముకుళిత హస్తాలతో, నిశ్చల నేత్రాలతో భయం ఆశ్చర్యం మాని చూడండి, మిమ్ము హింసించే వారి కోసం శాంతించేవారు, అప్పుడు వారు లజ్జితులై వెనక్కి తిరుగుతారు. తాము చిందించిన రక్తం సిగ్గుతో వారి బొగ్గలు ఎర్రపడేట్టు చేస్తుంది. దీర్ఘ నిద్ర అనంతరం సింహ గర్జన చేయ అసంఖ్యాకులు మీరు బుద్ధిమందేవ గెలవలేరు మిమ్మల్ని శృంఖలాలు చేయించండి. షెల్లీ మాస్క్ ఆఫ్ ఎనార్డీ అనేటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో దాదాపు 10,000 మంది మిలిటరీ చేత కాల్చబడినట్టు జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో పుస్తకంలో రాసి ఉద్యమాన్ని అణగదొక్కటానికి 57 డివిజన్ల 8 బ్రిగేడుల సైన్యాన్ని ఉపయోగించి దాదాపు 1,00,000 మందిని అదుపులోకి తీసుకు ఈ ప్రజలు ఉప్పెన దేశంలో చాలా భాగాల్లో పరదేశీ పాలన తొలగించి భారతదేశం
బల ప్రయోగంతో పాలించడం అసాధ్యమని మిలిటరీ వారు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. దానిపై బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ మహాసామ్రాజ్య పతనాన్ని తాను అధ్యక్షత వహించబోనని బీరాలు పలికిన అహంభావి చర్చిల్ చివరికి తలొగ్గక తప్పదు. న్యాయమూర్తి నిక్కెండన్ తయారు చేసిన క్విట్ ఇండియా ఉద్యమంపై సమగ్ర నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు. గాంధీజీ జపాన్ పక్షపాతి అని పేర్కొన్న స్టోటన్ హ్యామ్ నివేదిక నిర్ద్వంద్వంగా ఖండించాం. ఉద్యమం జపాన్ వారికి సహాయపడటానికై గాంధీజీ ప్రారంభించాడన్న వాదన తోసేశాం. సోషలిస్టు సుభాష్ చంద్రబోస్ అనుయాయులు విద్యార్థులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. స్వాతంత్ర సముపార్జనకై గాంధీజీ రక్తపూరితమైన గంగా నదిని సహించడానికి రక్తసిక్తమైన సముద్రంలో దూకడానికి కూడా సిద్ధపడ్డారు. అనేక రకాలైన హింసాత్మక సంఘటన వహించడానికి గాంధీజీ సుముఖుడయ్యాడన్న వాదన బలపరుస్తుంది. ఆత్మరక్షణకై చట్టం ఇచ్చిన హక్కును కాంగ్రెస్ హరించడం సముచితం కాదని అంగీకరించి బ్రిటిష్ పాలన కన్నా అరాజకాన్ని భరించడానికే గాంధీ సిద్ధపడ్డారు. గాంధీజీ హరిజన్ 28/5/1942లో ఇలా, నేను చాలా కాలం వేచి ఉన్నా, ఇక వేచి ఉండటం సాధ్యంగా 40 కోట్ల జనాభాకు యుద్ధ నిర్వహణ విషయంలో ఏమాత్రం ప్రమేయం లేకుండా పోయి మనము స్వతంత్రమైతే యుద్ధంలో జపాన్ పురోగతిని నిరోధించి చైనాను రక్షించగలం. శేషగిరిరావు, మాధవరావు, భయంకరాచారి వంటి యువ కార్యకర్త సాయుధులై డైనమైట్, చేతి గ్రెనేడ్, బాంబులు, రివాల్వర్ వగైరాతో జయప్రకాష్ నారాయణ గారి సూచనలను అనుసరించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసి నేను ప్రచురించబోయే క్విట్ ఇండియా దాని పాఠాలు అనే పుస్తకాన్ని మాధవరావు రాసిన ముందు మాటలు ఈ మొక్కలు గమనింపదగి. బ్రిటిష్ వాడు భారతదేశం వదిలి వెళ్ళటానికి దారి తీసిన సంఘటన 1942 నాటి హింసాత్మకమైన ప్రజల తిరుగుబాటు. 1943 సుభాష్ చంద్రబోస్ సాగించిన వీరోచితగా 46లో నావికుల తిరుగుబాటు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో యాంటీ అంటనట్ కాంగ్రెస్ నాయకులే దీనివల్ల లాభపడ్డారు. ఇది భారత చరిత్రలో వైపరీత్యాలతో ఒకటి. విత్తకుండానే పంట పొందడం తప్పేమోనన్న ఆత్మన్యూనతా భావన కప్పిపుచ్చడానికి స్వాతంత్ర సముపార్జనలో క్విట్ ఇండియా ప్రాముఖ్యాన్ని అణచటానికి ఒక్క చుక్క నెత్తురు కూడా చిందించకుండా గాంధీజీ స్వాతంత్రం సాధించారన్న తప్పుడు సమాచారాన్ని ప్రతి పాఠ్య గ్రంథంలో నేను చొప్పించాను. అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ 2వ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా ప్రకటించడం భారత కమ్యూనిస్ట్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి ఇటీవల కాలంలో వారు తమ ఘోర తప్పిదాన్ని ఒప్పుకొని సుందరయ్య తెలంగాణ పోరాటం దాని పాఠాలు అన్న తన పుస్తకంలో 1942 కమ్యూనిస్టులు ప్రజా విప్లవంలో ఫ్యాసిస్టు శక్తులను వ్యతిరేకించి ఉండవలసిందని చెప్పారు. ఆ స్వీయ విమర్శ కారణంగా వారి అనుయాయులు అనేకులు క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల్లో పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో మృతి చెందిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్రోద్యమం మొదలైతే ఆగదు. రక్తపు టేరులు పారిన అవాంతరాలు ఎన్నొచ్చినా చివరకు విజయం తథ్యం బైర. రేపు చేమకుర్తి వారి అంతిమ ప్రయాణ ఏకే మూర్తి రాసిన వ్యాసం.